ఒక ఇద్దరు మనుషులు యెరూషలేమునకు ఆమడ దూరమునున్న ఎమ్మాయి అనే గ్రామానికి వెళుచూ ఉన్నారు. ఈ సంఘటన మనందరికి ఇంచుమించు అందరికీ తెలుసు. ఒక ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమని మాట్లాడుకుంటూ ఉన్నారంటే ఆలోచించుకుంటూ మాట్లాడుతూ ఉన్నారంట. ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు, ఏమి ఆలోచిస్తున్నారు అనే విషయము మూడో వ్యక్తి వచ్చిన తర్వాత తెలిసింది. ఒక మూడో వ్యక్తి కలిశారు ఆ ఇద్దరితో పాటుగా. ఓయ్, ఏం మాట్లాడుకుంటున్నారు మీరు, ఏం మాట్లాడుకుంటున్నారు మీరు, ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అని ఆ మూడో వ్యక్తి అడిగితే, ఏంటి యెరూషలేములో ఉండి నీకు మాత్రమే తెలియలేదా ఈ విషయం? ప్రజలందరికీ తెలుసు కదా, అందరూ కూడా ఆయన్ను చూశారు కదా, అన్యాయముగా ఆయన సిలువ వేశారు కదా. మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండగానే వారి స్వరము తగ్గిపోతూ ఉంది. అన్యాయంగా వాళ్ళు ఆయన సిలువ వేశారు కదా, అన్యాయంగా కొట్టారు కదా. ఓకే, అన్యాయంగా కొట్టారు, మరి వీళ్ళేం చేశారు? అన్యాయం అని తెలుస్తూ ఉంది కదా, మరి వీళ్ళేం చేశారు? ఆయనతో పాటే ఉంటున్నారు, ఆయనతో పాటే తింటూ ఉన్నారు, ఆయనతో పాటే సంచరిస్తూ ఉన్నారు, ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి వెళుతూ ఉన్నారు, ఆయన చెప్పే బోధలన్నీ వింటూ ఉన్నారు. ప్రజలందరూ ఆయన ఎందుకు వెంబడించారు అంటే, కొంతమంది అంట భోజనం కొరకు వెంబడించారంట, కొంతమంది అద్భుతాలు చేస్తుంటే చూద్దామని వెంబడించారంట, కొంతమంది మాకు ఏమైనా చేస్తాడేమో అని వెంబడించారంట, కొంతమంది అయితే హృదయపూర్వకంగా వెంబడించారు. వారి దగ్గరకు వచ్చి, ఇదిగో వీరందరూ కూడా ఇందు కొరకు వెంబడిస్తున్నారు. ఇప్పుడు ఆయన సడన్ గా ఏమన్నారు అంటే, వారికి వ్యతిరేకంగా కొంత మాట్లాడేసరికి ఒక మాట మాట్లాడారు. ఎవరైనా నా శరీరం తినే నా రక్తం తాకుండా ఉంటే వారు నిత్య జీవానికి వారసులు కాదు. ఊరికే వెంబడించడం కాదయ్యా, మీరు వచ్చి మారు మనసు పొంది బాప్తీసం తీసుకోండి, అప్పుడు దేవుని రాజ్యానికి అర్హులు అవుతారు అనగానే అది నచ్చలేదు. నచ్చక ఏం చేశారంటే, చాలా మంది వెనుక తీసిరి అని రాస్తుంది. ఇప్పుడు యేసయ్య వచ్చి ఉన్న వాళ్ళని అడుగుతుంటే, ఇప్పుడు మీరు కూడా వెళ్ళిపోతారా అంటే వారు మాట్లాడుతున్నారు. ఏమన్నా తెలుసా? ఎక్కడికి వెళ్ళగలమయ్యా, ఎక్కడికి వెళ్ళగలం? నీవే గద నిత్య జీవపు మాటలు గలవాడవు, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలం అని మాట్లాడారు వాళ్ళు. ఆయన వెంబడించారు, ఆయనతో పాటే ఉన్నారు. ఇది అన్యాయమని తెలుస్తూనే ఉంది, కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు అంటూ ఉన్నారు, అయ్యా నీకు ఒక్కడికే తెలియలేదా ఈ విషయం? ఏం జరిగిందో నీకు తెలియదా? ఎంత అన్యాయం జరిగిపోయిందండి యెరూషలేములో, ఎంత ఘోరం జరిగిపోయిందండి. ఏమీ చేయలేకపోయామండి, ఏమీ చేయలేకపోయామండి అని వారంట దుఃఖముఖులై నిలిచిరి అని రాస్తుంది అక్కడ. ఆడవాళ్ళైతే బేరమని ఏడ్చేవాళ్ళేమో, వాళ్ళు మగవాళ్ళు కాబట్టి కళ్ళల్లో నీళ్లు కళ్ళల్లో కుక్కుకుంటూ ఏడవలేక, ఎంత అన్యాయం జరిగిపోయిందయ్యా, ఒక నీతిమంతుడిని అన్యాయంగా చంపేశారు, అన్యాయంగా చంపేశారయ్యా. అతనిలో ఏ దోషం లేదు, ఏ పాపం లేదు, అతడు ఏ పాపం కూడా చేయలేదు, నోటి మాట చేత కూడా ఏ పాపం చేయలేదు. అరే ప్రార్థన చేస్తా, అయ్యా నా పిల్లోని రక్షించంటే మూర్ఛరోగం గల పిల్లోని తీసుకుని వెళ్తే స్వస్థపరిచాడయ్యా. పలానా బర్తిమయ్య అని గుడ్డోడు, అయ్యా దావీదు కుమారుడు నన్ను కరుణించమనంటే కళ్ళు ఇచ్చాడయ్యా. రక్తస్రావ రోగం గల స్త్రీ వెనక నుండి వెళ్ళి చెంగు పట్టుకుంటే స్వస్థపడిందయ్యా, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందని ఎంత చక్కగా మాట్లాడాడే. పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ పట్టబడినప్పుడు ఆమెను అమ్మా అని పిలిచాడయ్యా. అటువంటి వ్యక్తిని మేము ఇంతవరకు చూడలేదు. ఎవరికి అన్యాయం చేయలేదు, తెలిసిన వారికల్లా మేలే చేశాడు, చూసిన వారికి అందరికీ మేలే జరిగించాడు తప్ప కీడు ఎవ్వరికీ చేయలేదయ్యా. ఇంత గొప్పవాణ్ణి ఎంత ఘోరంగా చంపేశారు అని ఇక మాట్లాడలేకపోతున్నారు. వాళ్ళకి కూర్చున్న ఏ మాటలు, నిల్చున్న ఏ మాటలు,
నడుస్తున్నా వీరు ఏం చేస్తున్నారంట చెప్పండి? ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణిస్తూ కూడా ఏ మాటలు? దేవుని గురించిన చింతన మనకుందా? దేవుని గురించిన చింతన మనకుందా? మహా అయితే మనం ఎప్పుడు ప్రార్థన చేసుకుంటాం? పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాం కదా. లేచినప్పుడు ప్రార్థన చేసుకుంటున్నామా? ఇంకెప్పుడు చేసుకుంటాం ప్రార్థన చెప్పండి? మందిరానికి వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటాం. ఇంకా చెప్పండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము చూడండి. ఒక చక్కని మాట అక్కడ రాయబడి ఉంది. 4వ వచనం నుంచి, ఇశ్రాయేలు విను, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. ఎక్కడుండాలి? చెప్పే ప్రతి మాట కూడా నీ హృదయంలో ఉండాలి. దాన్ని తీసివేసుకోకూడదు. ఇక్కడ వరకు విని ఇక్కడే విడిచిపెట్టి బయటికి వెళ్ళకూడదు. నీవు ఎక్కడ ఉన్నా నీ హృదయంలో ఆ మాట ఉండాలి. ఆమేన్. నువ్వు ఎక్కడికి వెళుతున్నా సరే ఆ మాట నీ హృదయంలో ఉండాలి. ఇదిగో మీరు ఏం చేస్తున్నారంటే ప్రయాణం చేస్తున్నా సరే ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు. నీవెందుకు అలా ఉండకూడదు? ప్రైజ్ ది లార్డ్. నీకు మేలు చేసే దేవుని యొక్క ఆలోచన నీకెందుకు ఉండకూడదు? నీకు ఉపకారం చేసే దేవుని యొక్క ఆలోచన నీవెందుకు కలిగి ఉండకూడదు? నువ్వెక్కడ ఉంటే అక్కడ ఆయన గురించి మాట్లాడుట, నువ్వు ఎటు వెళుతుంటే అటువైపు నీ వైపు వస్తున్న వారితో నీ దేవుని గురించి సంభాషించుట నీవెందుకు చేయకూడదు? ఓ పాస్టర్ గారు రాసుకున్నారు అప్పట, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి గ్రంథాన్ని చేత పట్టి ఇంటింట యేసయ్య వార్తను చెప్పమో ఉంటే తప్పమో. భలే పాడుతున్నారా మీరు. హల్లెలూయా. పాటల వరకే కాదు, ఎస్, మనము చేసి దేవుని యొక్క నామాన్ని ఘనపరచాలి. ప్రైజ్ ది లార్డ్.